హైదరాబాద్ లో భారీ వర్షాలకు మ్యాన్ హోల్స్ యమపాసాలుగా మారాయి. మియాపూర్ లో తెరిచున్న మ్యాన్ హోల్ లో పడి వ్యక్తి గల్లంతయ్యాడు. వైశాలి నగర్ వద్ద ఉన్న అండర్ పాస్ వద్ద ఈ ఘటన జరిగింది. గల్లంతైన వ్యక్తిని హఫీజ్ పేట్ ప్రేమ్ నగర్ కి చెందిన 70 ఏళ్ల బాలయ్యగా గుర్తించారు. మియాపూర్ పోలీసులతో పాటు హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పీఏసీ చైర్మన్ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలపై అధికారుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాలయ్య కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు ఎమ్మెల్యే గాంధీ. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ఓపెన్ నాలాలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని హఫీజ్పేట్ ప్రేమ్నగర్ కాలనీ నుంచి వైశాలి నగర్ కు వైపు వెళ్తున్నటువంటి బాలయ్యను కొట్టుకుపోయాడు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, వర్షాకాలం మొదలైనప్పటి నుంచి జిహెచ్ఎంసీ యంత్రాంగం, మున్సిపల్ యంత్రాంగం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అన్ని అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. కానీ ఇక్కడ ఒక్క కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది, ఇంత దారుణమైన ఘటన జరిగింది. మనం చూడొచ్చు, ఎగ్జాక్ట్లీ ఇక్కడే బాలయ్య కొట్టుకుపోయింది. ఇదే నాలాలు. ఇక్కడ నుంచి మేబీ బహుశా బాలయ్య ఇదే వైపు వచ్చినట్టున్నాడు. ఇదే నాల. మనం చూడొచ్చు ఎంత ప్రమాదకరంగా ఉందో. కనీసం ఇక్కడ హెచ్చరిక బోర్డులో కానీ ఇటు నుంచి అటువైపు ప్రజలు వెళ్లకుండా కానీ చేసే ప్రయత్నం చేయాలి. భారీ వర్షం పడ్డది, వరద వచ్చింది. ఈ వరద ప్రవాహంలో ఇక్కడి నుంచే కాలు జారి బహుశా ఆయన ప్రమాదవశాత్తు ఇందులో పడి ఉంటాడు. ఇక్కడి నుంచి అటువైపుగా కొంత ఓపెన్ నాల, దాన్ని ఓపెన్ చేసి ఉంటారు. ఇక్కడి నుంచి కూడా అండర్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే మనం చూడొచ్చు, క్రెయిన్ల సాయంతో ఇక్కడ హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు వచ్చారు, పోలీసులు వచ్చారు. బాలయ్య ఆచూకీ కోసం ఇంకా వెతుకుతున్నారు. అసలు ఏం జరిగింది అంటే, ఎట్లా ప్రమాదవశాత్తు ఇందులో పడ్డ తర్వాత ఎటువైపు వెళ్ళాడనేది కూడా ఇంకా ఇటు పోలీసులు, హైడ్రా బృందాలు, ఇటు మున్సిపల్ శాఖ అధికారులు అంతా సమన్వయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. బాలయ్య ఆచూకీ ఎక్కడ? ఇలాంటి ప్రమాదాలకు నివారించేందుకు ముందస్తుగానే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలు సమాయత్తమైనవి, అధికారులు సమాయత్తమయ్యారు. కానీ ఇక్కడ ఒక కాంట్రాక్టర్ నిర్లక్ష్యం. ఇప్పుడు వీరికి సమాధానం ఎవరు చెప్పారు? చూడాలి మరి. బాలయ్య ఆచూకీ కోసం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆచూకీ ఎప్పుడు లభిస్తుంది అనేది మాత్రం ఇంకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి. కెమెరామెన్ శివతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హఫీజ్పేట్.